కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోవడానికి టైం పట్టింది. దానివల్ల మన విషయంలో వీడియో రావడానికి లేట్ అయింది. జరిగింది చెప్పాలంటే 5 నిమిషాలు కూడా పట్టదు. కానీ దానిని మించి ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కొన్ని గోతికాడ నక్కలు దీన్ని వక్ఫ్ బిల్లా అడ్వాంటేజ్ తీసుకొని దేశంలో అన్స్టెబిలిటీని క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ప్రజల మధ్యలో మతాల మధ్యలో లేనిపోని గొడవలు క్రియేట్ చేయాలని చూస్తున్నారు. భారత్ దీనికి కౌంటర్ అటాక్ గా ఏం చేయబోతుంది, అసలు ఈ అటాక్ చేసింది ఎవరు, ఈ అటాక్ వెనుక ఉద్దేశం అనేది ఏంటి, ఇలాంటి విషయాలతో పాటు ఈ ఇన్సిడెంట్ కి ముడిపడి ఉన్న ఎన్నో అంశాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఏప్రిల్ 22 టైం అప్రాక్సిమేట్లీ 2:53 అవుతుంది సాయంత్రం. పహల్గామ్లోని బైసరన్ వ్యాలీ, అనంతనాగ్ డిస్ట్రిక్ట్, జమ్మూ అండ్ కాశ్మీర్. ఇది ఒక మోస్ట్ పాపులర్ టూరిస్ట్ లొకేషన్. దీన్ని వచ్చేసి మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. పహల్గామ్ నుంచి బైసరన్ వ్యాలీ 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ బైసరన్ వ్యాలీకి రోడ్ వే అనేది ఉండదు. కాలినడకన వెళ్ళిపోవాలి ట్రెక్కింగ్ చేసుకుంటూ, లేదా పహల్గామ్ నుంచి గుర్రాలు దొరుకుతాయి. ఆ గుర్రాలను మాట్లాడుకొని వెళ్ళాలి. ఆ వెళ్లే మార్గం కూడా అంత బాగా ఉండదు. 4 నుంచి 6 మిలిటెంట్స్ మిలిటరీ స్టైల్లో డ్రెస్ వేసుకొని, అంటే క్యామియోఫ్లాంజ్ డ్రెస్సెస్ వేసుకొని AK-47 అండ్ M4 గన్స్ తో బైసరన్ వ్యాలీలోని చుట్టూ ఉన్న పైన అడవుల్లో నుంచి టూరిస్టుల దగ్గరికి వచ్చారు. వ్యాలీలో ఉన్న ఒక టూరిస్ట్ గ్రూప్ మీదకు ఓపెన్ ఫైర్ చేశారు. కొంతమందిని చంపేశారు. ఆ తర్వాత పక్కనే ఉన్న టూరిస్ట్ ప్యాంట్లను విప్పి చూసి సర్కంసిషన్ అంటే సుంతి చేసి ఉంటే వాళ్ళు ముస్లిమ్స్ అని కన్ఫర్మ్ చేసుకొని, సర్కంసేషన్ ఎవరికైతే ఉన్నదో వాళ్ళు హిందువులని కన్ఫర్మ్ చేసుకొని, ఎవరైతే హిందువులు ఉంటారో వాళ్ళందరినీ చంపేశారు. మొత్తం మీద 28 మంది చనిపోయారు. అందులో 25 మంది ఇండియన్ టూరిస్టులు, ఇంకో 2 ఆఫ్ డ్యూటీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లు ఉన్నారు. వీళ్ళు కాకుండా ఈ అటాక్ నుంచి తప్పించుకుంటూ 20 మంది గాయపడ్డారు. కార్పొరల్ టేగ్ హేలాంగ్ ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్ రీసెంట్ గానే కశ్మీర్ లో పోస్టింగ్ అనేది వచ్చింది. తన వైఫ్ తో పాటు సరదాగా ఎంజాయ్ చేద్దామని వచ్చాడు. ఇదే తన లాస్ట్ ఎంజాయ్మెంట్ అయింది. చిన్న పిల్లోడు, ఏజ్ 4 to 5 ఉంటుంది. నాన్న చనిపోయాడు. చాక్లెట్స్ బిస్కెట్స్ ఇచ్చినా సరే ఏడుపు ఆపట్లేదు. డాడీ కావాలని చెప్పి ఏడుస్తూనే ఉన్నాడు. వాడి ఏడుపుని ఎలా ఆపాలో కూడా అర్థం కావట్లా. ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఫ్యామిలీని కశ్మీర్ ట్రిప్ కి తీసుకెళ్లాలనుకున్నాడు. అనుకున్నట్లే తీసుకొచ్చాడు కూడా. కానీ అదే తనకి లాస్ట్ ట్రిప్ అవుతుందని చెప్పి తను కూడా ఊహించున్నాడు. నా భర్తను చంపేశారు, అతను లేకుండా నేను ఉండలేను, దయచేసి నన్ను కూడా చంపేయండి అని చెప్పి వాళ్ళ భార్య వేడుకుంది. దానికి ఆ మిలిటెంట్ ఏం రిప్లై ఇచ్చాడో తెలుసా? నేను నిన్ను చంపను, వెళ్ళి మీ మోదీకి చెప్పుకోపోయి ఇక్కడ జరిగిందంతా అని బలుపుగా సమాధానం ఇచ్చాడు. ఇలా 28 కథలు ఉన్నాయి. అసలు ఈ అమాయకమైన టూరిస్టులు వాళ్ళకి ఏం చేశారో అర్థం కావట్లేదు. ఉత్త పుణ్యానికి ఇన్నోసెంట్ పీపుల్ ని టార్గెట్ చేసి మరీ చంపారు. వీళ్ళెంత దరిద్రపు నా కొడుకులు అంటే, పాపం ఇతని పేరు సయ్యద్ హుసేన్ షా. ఇతను ముస్లిము. ఇతన్ని చెక్ చేసి వదిలేశారు. ఇతను అనుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, కానీ హుసేన్ షా ఏం చేశాడంటే అక్కడ నిలబడ్డాడు. సో ఆ మిగిలిన హిందువుల్ని చంపకుండా కాపాడాలని వాళ్ళకి అడ్డుపడ్డాడు. అదే ప్రయత్నంలో ఒక టెర్రస్ దగ్గర ఉన్న గన్నును కూడా లాక్కున్నాడు. నువ్వు ఇస్లాం మతానికి అన్యాయం చేస్తున్నావు అని చెప్పి హుసేన్ షాని కాల్చి చంపేశారు. వీళ్ళు హుసేన్ షా పేరెంట్స్. వీళ్ళ ఇంట్లో హుసేన్ షా పని చేస్తే వచ్చే డబ్బులతోనే ఇంట్లో వాళ్ళంతా తినాలి. ఇప్పుడు హుసేన్ షా లేడు, ఇంకా వాళ్ళకి తిండి ఎవరు పెడతారు? లోకల్ కశ్మీరీస్ చాలా మంది ఇంజూర్ అయిన వాళ్ళను వాళ్ళ వీపుల మీద మోసుకుంటూ అక్కడి నుంచి తప్పించారు. వీళ్ళకి కాళ్ళ మీద పడి మొక్కినా తప్పులేదు. కానీ కొంతమంది ఫేక్ కశ్మీరీ పాకిస్తానీ నా సన్నుగాళ్లు సానుభూతి తెలుపుతున్న పేరుతో చచ్చిన వాళ్ళని కించపరుస్తూ కొవ్వొత్తులు వెలిగించి నవ్వుతూ ర్యాలీలు చేస్తున్నారు. ఆ టెర్రరిస్ట్ అంత చూశాక వీళ్ళంత కూడా చూడాలి. ఇంకా కొంతమంది దొంగ హిందూ ముస్లిం సెక్యులర్లు ఉన్నారు. ఇంకా వీళ్ళైతే ఆల్ ఐసన్ గాజా, ఆల్ ఐసన్ పాలస్తీన్ అనే పోస్టులు పెట్టడానికి ట్రై ఉంటుంది. పక్కనే ఉన్న వెస్ట్ బెంగాల్లోని ముషిదాబాద్ ఇన్సిడెంట్ గురించి కానీ, ఇప్పుడు జరిగిన పహల్గామ్ ఇన్సిడెంట్ గురించి కానీ పట్టించుకునే టైం ఉండదు. మెయిన్ మ్యాటర్లోకి వస్తే అటాకర్స్ ఎవరు? సో ప్రెసెంట్ 4 ఫొటోస్ అయితే బయటకు వచ్చేసాయి. అటాక్ చేసిన 4 వీళ్ళే. ఇందులో 2 ఆల్రెడీ బార్డర్ క్రాస్ చేస్తుంటే చంపేశారు. అటాక్ కి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ ఒక న్యూస్ కూడా బయటకు వచ్చేసింది. ద రెసిస్టెంట్ ఫ్రంట్, ఇదొక పాకిస్తానీ సపోర్టెడ్ టెర్రరిస్ట్ గ్రూప్. లష్కర్ ఏ తోయిబ్, హిజ్బుల్ ముజాహిదీన్ కింద ఈ గ్రూప్ అనేది ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఆర్టికల్ 307 రద్దయినప్పుడు ఈ గ్రూప్ అనేది ఏర్పడింది. ఈ గ్రూప్ మెయిన్ మోటివ్ ఏంటంటే కశ్మీర్ ని డెవలప్ అవనీయకూడదు, కశ్మీర్ లో ముస్లిమ్స్ తప్ప ఎవరు ఉండకూడదు. అలా ఎవరు వచ్చినా ఇలా చంపేస్తూ ఉంటారు. ఈ నా కొడుకులకి ఫేస్ టు ఫేస్ వచ్చి ఆర్మీని ఫేస్ చేసే దమ్ము లేదు. వీళ్ళ ప్రాబ్లం గవర్నమెంట్ తో. అమాయకులు ఎందుకు చంపుతారంటే వీళ్ళకి అదొక ఆనందం. ఈ బెగ్గరగాళ్ళు చెప్పేది ఏంటంటే, రీసెంట్ గా రైల్ కనెక్టివిటీ అనేది రావడంతో జమ్మూ అండ్ కాశ్మీర్ కి టూరిస్టులు ఎక్కువగా వస్తున్నారు. అలాగే రీసెంట్ టైమ్స్ లో 85,000 మంది కొత్తగా వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. వాళ్ళంతా నాన్ కశ్మీరీసే. వాళ్ళు ఇక్కడ సెటిల్ అవడానికి గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేసింది. ఇదంతా ఓరవలేక ఈ లుచ్చేగాళ్ళు ఈ అమాయకులైన టూరిస్టులను చంపారు. ఒక్క ఈ ఇన్సిడెంట్ తో కశ్మీర్ లో ఉన్న రెస్టారెంట్లు అన్ని క్లోజ్, హోటల్ అన్ని క్లోజ్, షికారా రైడ్లు క్లోజ్, అన్ని టూరిస్ట్ డెస్టినేషన్లు క్లోజ్, అంతా డౌన్ఫాల్ అయిపోయింది. ఇదంతా సెటరేట్ అవ్వాలంటే అట్లీస్ట్ 1 to 1.5 years పడుతుంది. వీళ్ళు చేసిన పనికి మన పనికి మాలిన పాకిస్తాన్ ఏం సమాధానం ఇస్తుందో చూడండి. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆయన పేరు ఫవాద్ హుసేన్ చౌదరి, ఫార్మర్ పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్. ఈయన ఏమంటున్నారంటే ఒక ట్వీట్ వేశారు. అదేంటంటే, పాకిస్తాన్ పొలిటికల్ గా డివైడ్ ఉన్న ఈ విషయంలో అన్ని పార్టీస్ పాకిస్తాన్ ఫ్లాగ్ కింద యునైటెడ్ గా ఉన్నాయి.
ఇండియా మా మీద అటాక్ చేస్తే డిఫెండ్ చేయడానికి మేము రెడీగా ఉన్నామని ఈయన అంటున్నారు. చూసారా, ఇలాంటి మాటలు అనడమే కానీ ఆ చంపిన 4-5 మీకు అప్పగిస్తాం ఒకవేళ పాకిస్తాన్లో ఉంటే అనే మాట అనేది వీళ్ళ నోటి నుంచి రాదు. ఎందుకంటే ఈ నా కొడుకులు అందరూ కలిసి చేశారు. ఇది వీడి ఒక్క ట్వీట్తో ఇది అర్థమైపోతుంది. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే ఇండియాలో ఉన్న పాకిస్తాన్ హై కమిషన్ ఆఫీస్లోకి ఈ ఇన్సిడెంట్ జరిగిన కొద్ది టైం తర్వాతే ఒక ఎంప్లాయీ కేక్ పట్టుకుని హై కమిషన్ ఆఫీస్లోకి వెళ్తున్నాడు. న్యూస్ రిపోర్టర్స్ చూసి అతన్ని చుట్టుముట్టి ఈ కేక్ని ఎందుకు లోపలికి తీసుకెళ్తున్నారు, అకేషన్ ఏంటి అని అడిగితే అతనేం సమాధానం చెప్పట్లా, సైలెంట్గా ఉంటున్నాడు. ఇంకా దేశ ప్రధాని అయితే అసలు మాకు ఇన్సిడెంట్కి ఏం సంబంధం లేదంటున్నారు. ఇన్సిడెంట్ జరిగాక ఇమ్మీడియట్గా మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి కౌంటర్ మెజర్స్ కూడా తీసుకోవడం జరిగింది. కౌంటర్ మెజర్స్లో భాగంగా ఇండస్ ట్రీటీని రద్దు చేశారు. పాకిస్తాన్కి ఇది లైఫ్ లైన్. పాకిస్తాన్కి కావాల్సిన 80% వాటర్ దీని ద్వారానే వెళ్తాయి. ఇప్పుడు దీన్ని బ్లాక్ చేసేసాం. నెక్స్ట్ వచ్చేసి అటారీ వాగా బోర్డర్ ని క్లోజ్ చేసాం. పాకిస్తానీ సిటిజన్స్ వ్యాలిడ్ వీసాస్ ద్వారా అఫీషియల్ గా మన బోర్డర్ లోకి ఎంటర్ అయ్యే ప్లేస్ ఇది. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసాం. పాకిస్తానీ నేషనల్స్ ని కంప్లీట్ గా బ్యాన్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియాలో ఉన్న పాక్ మిలిటరీ అడ్వైజర్స్ ని పాక్ పంపించేసాం. అలాగే ఇస్లామాబాద్ లో ఉన్న మన అడ్వైజర్స్ ని ఇండియా తెప్పించేసాం. పాకిస్తాన్ హై కమిషన్ లో ఉన్న స్టాఫ్ ని డిప్లొమాట్స్ ని వాళ్ళ కంట్రీకి పంపించేసాం. ఆల్రెడీ అఫీషియల్ వీసాతో ఇండియాలో తిరుగుతున్న పాకిస్తానీ సిటిజన్స్ ని 42 గంటల్లో దేశాన్ని వదిలి వెళ్లాలని స్ట్రిక్ట్ గా వార్న్ చేశారు. ఇవి ప్రెసెంట్ మన కౌంటర్ మెజర్స్. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మోదీ యొక్క కౌంటర్ టెర్రర్ అటాక్స్ చాలా స్ట్రిక్ట్ గానే ఉంటాయి. ఆ రికార్డ్స్ ని ఒకసారి చూసుకుంటే 2016 సర్జికల్ స్ట్రైక్, 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ అందరికి బాగానే గుర్తుంటుంది. ఒక ప్రాణానికి 10 ప్రాణాలు తీసుకున్నాం. ఎక్కడ దాక్కున్నా బయటికి లాగి మరీ చంపాం. ఇంకా 2025 ఈ 28 ప్రాణాలకి, మరి ముఖ్యంగా సయ్యద్ హుసేన్ షా ప్రాణానికి కూడా వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈ విషయంగా నేను ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నాను. ఇలాంటి టైంలో ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ యొక్క ఒపీనియన్ అనేది చాలా క్రిటికల్ అండ్ కీ రోల్ ప్లే చేసేది. చనిపోయిన వాళ్ళల్లో ఒక సయ్యద్ హుసేన్ షా తప్ప మిగతా వాళ్ళందరూ హిందువులే. అల్లా పేరు చెప్పి బ్రూటల్గా వాళ్ళని చంపారు. ఈ విషయం వెలుగులోకి వచ్చిందని చెప్పి వెస్ట్ బెంగాల్ ఇన్సిడెంట్స్ మర్చిపోతారనుకుంటున్నారేమో. మీరు ఇండియాలో ఉంటుంటే మీ దేశం ఇండియా అవుతుంది. ఇండియా ఫ్లాగ్ మీదవుతుంది. మీ చేతిలో ఏదైనా జెండా ఉండాలి అంటే అది ఇండియా జెండా అయి ఉండాలి. అంతేగాని పాకిస్తానీ జెండా కానీ, బంగ్లాదేశ్ జెండా కానీ, ఇంకా ఏదైనా ముస్లిం దేశపు జెండా కానీ ఈ భూమి మీద కానీ ఎగిరిందంటే భారతదేశ ప్రజలు ఇంకా టాలరేట్ చేస్తుంటారు అనుకోవద్దు. కొంతమంది బ్యాడ్ అండ్ సెక్యులర్ ముస్లిమ్స్ వల్ల గుడ్ ముస్లిమ్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. గుడ్ ముస్లిమ్స్ ఎవరో, బ్యాడ్ ముస్లిమ్స్ ఎవరో ఐడెంటిఫై చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. మంచి ముస్లిమ్స్కి ఈ ల్యాండ్ మీద మంచిగా జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో మీ స్టాండ్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఒపీనియన్లో ఏ మాత్రం డిఫరెన్స్ అనేది వచ్చినా చాలా దారుణాలు జరుగుతాయి. వీడియో ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్. ఈ వీడియో కింద కనిపిస్తున్న కామెంట్ బాక్స్లో #WeWantRevenge అని కామెంట్ చేయండి.